రోజు రోజుకు నా క్రేజ్ హిమాలయ పర్వతం అంత ఎత్తుకుపోతున్నదేంద్రా. నయా పైసా ఖర్చు లేకుండా ఆర్డర్ పెట్టి రీల్స్ చేసి రిటర్న్ పెడుతున్నావు కదా, అందుకే నీ ఇమేజ్ ఆ మాంతం పెరుగుతున్నది కావచ్చు. గీజోకులే వద్దనేది. ఇప్పుడు నువ్వే గాని పెట్టిన గండికోట రహస్యం అని ఊకంటావా ఎప్పిగా? మరి నువ్వు సందు దొరికిన ప్రతిసారి హిమాలయాలు, క్రేజు, స్టేటస్ గీ ముచ్చట్లు నువ్వే చెప్తున్నావు కదా. అన్ని రోజులు అత్తయ్య ఉండే సుమా, కోడల రోజులు కూడా వస్తాయి, అప్పుడు చెప్తా నీ సంగతి. గాని ముందు మురిసినమ్మ పొద్దరు కదట గాని ముందుగా తెలంగాణ లీడర్లు ఏమంటున్నారు అది చూద్దాంపా. కారు గుర్తు లీడర్లు మా గుర్తు మీద గెలిచిన లీడర్లను గుంజుతున్నారని గుర్రుగున్నారు కదా సీఎం రేవంత్ మీద. అయితే గులాబీ పార్టీ లీడర్లు మస్తుగా గుస్సా అవుతున్నారు. అలా ఎమ్మెల్యేలను ఎందుకు ఎత్తుకపోతున్నారే రేవంత్ అన్న అని అంటే, 100 ఎలుకలు తిన్న పిల్ల అంటే తీర్థయాత్రలు పోయిందంట. సిగ్గుండాలి కేసీఆర్కు, పూర్తిగా సిగ్గు తప్పిపోయింది కేసీఆర్. సిగ్గే కాదు మతి కూడా తప్పినట్టున్నాడు. ఓషి అంత మాట అంటావు? అలా పార్టీలో గెలిచిన వాళ్ళకు మీరు కండువాలు కప్పితే ఎవరికైనా బాధే ఉంటుంది కదనే అన్న. దీనికి ఎవరే ఇట్లాంటి పునాదులు వేసింది ఎవరు? మేమా? 61 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను తీసుకున్నాడు. ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ముక్కు 3 ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి. అచ్చా, కేసీఆర్ సారు అంతకుముందు మీ ఎమ్మెల్యేలను గుంజిండని ఇప్పుడు మీరు చేస్తున్నారా? షెల్లుకు షెల్లనంటవా ఎట్లా? రెండవది, మా ప్రభుత్వం వచ్చిన నెల తిరగకముందే ఈ ప్రభుత్వం పడిపోతుంది, 100 రోజులు కూడా ఈ ప్రభుత్వం మనుగడ సాగించదని చెప్పి కేసీఆర్, కేటీఆర్, హరీషే కదా అన్నది. దానికి వంతబాడింది బీజేపీ కదా. రాజకీయాల కోసం 100 అంటారు, అన్నంత మాత్రాన అన్ని చేస్తారా సారు? మిమ్మల్ని ముట్టుకోవాలంటే అయ్యే పనేనా గాని పరిపాలన అంతా ఆగమాగం చందనమే ఉన్నదని అంటున్నారు కదా పువ్వు గుర్తు లీడర్లు, కారు గుర్తు లీడర్లు. పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అనుభవజ్ఞులైన మంత్రుల సహకారంతో అద్భుతమైన పరిపాలన ప్రజలకు ఇస్తున్నాము. ఇక అట్లనే 2 రోజుల పాటు అలిగిన ఎమ్మెల్సీ జీవారెడ్డి సార్ను బుజ్జగిచ్చారు మొత్తానికి. సోనియామ్మను, సీఎంను కలిసిన తర్వాత మెత్తబడ్డాడు జీవారెడ్డి సార్ కూడా. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి కుర్చీ, అదే పీసీసీ కోసం ఇటు రేవంత్ క్యాబినెట్ లో మిగిలిన మంత్రి పదవుల కోసం పోటాపోటీ గట్టిగానే నడుస్తున్నది. మరి పోస్టులు ఎవరిని వరిస్తాయో గానీ ఢిల్లీలో అధిష్టానం కాడ ఎవ్వరి చక్రం వాళ్ళే తిప్పుతున్నారు ఇప్పటికైతే.